అభ్యర్థి ఇందిరా గారు కూడా ఉన్నారు. తెలంగాణ విఠల్ గారు, సో నిన్న డివిజన్ బెంచ్ క్లియర్గా చెప్పింది, రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీకి పరీక్ష ఎట్లా పెట్టాలి, వాల్యుయేషన్ ఎట్లా ఉండాలి, ఇటువంటి సూచనలు చేసే అధికారం కోర్టులకి లేదు, కోర్టులు ప్రతిదీ చెప్పజాలమని కామెంట్ చేశారు. ప్లస్ సింగిల్ జడ్జి తీర్పును తాత్కాలికంగా రద్దు చేస్తూ వాల్యుయేషన్ చేయాలన్న ఉత్తర్వుల మీద కూడా స్టే ఇచ్చింది. ఏమంటారు మీరు దీని మీద? భరత్ గారు నమస్కారం, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించిన రిజల్ట్స్ మన పిల్లలు ఎనాలిసిస్ చేసినాక ఒక 4 ప్రధానమైన విషయాలు నా ద్వారా మీ దృష్టికి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారు. నేను ఆల్రెడీ మీ పీసీఆర్ వాళ్ళకి 2 చార్ట్లు పంపించాను. ఒకటి టీజీపీఎస్సీ విడుదల చేసిన లిస్ట్ ఉంది, 20 పేజీల లిస్టు. సెకండ్, పిల్లలు యూపీఎస్సీ గానీ ఏపీపీఎస్సీ గానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా రిలీజ్ చేస్తాయో చూశారు. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 3 సూత్రాల మీద పనిచేస్తుంది. ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అనే 3 సూత్రాల మీద పనిచేస్తుంది. నిన్న వాళ్ళు విడుదల చేసిన లిస్ట్ కనుక మీరు వాట్సాప్ లో ఒకసారి మీరు పీడిఎఫ్ చూస్తే సీరియల్ నెంబర్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, వాళ్ళకి వచ్చిన పోస్ట్ కోడ్ ఉంది, వాళ్ళు ఏ మల్టీ జోన్ కి వచ్చిన ఉంది. ఇదేమో పిల్లలు తయారు చేసింది సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ లిస్ట్ తీసుకుంటే యాక్చువల్ గా టీజీపీఎస్సీ ఎలా విడుదల చేయాలంటే వాళ్ళ మీరు లాస్ట్ లో పంపించాను చూడండి. లాస్ట్ లో టీజీపీఎస్సీ పంపించింది ఒకసారి చూడండి, లాస్ట్ లో ఉంటుంది. అన్నిటికన్నా లాస్ట్ లో టీజీపీఎస్సీ అఫీషియల్ ముద్ర చేసి ఉంటుంది. ఒకసారి ఇది కాదండి, లాస్ట్ లో ఉంటుంది అఫీషియల్ గా. ఇది పిల్లలు ఎనాలిసిస్ చేసింది. మీకు లాస్ట్ మెసేజ్ తీయండి, టీజీపీఎస్సీ అఫీషియల్ గా పంపించిన లిస్ట్ తీయండి ఒకసారి. ఇంకొకటి, ఇంకా నిన్న వాళ్ళ అర్ధరాత్రి ప్రకటించిన లిస్ట్ తీస్తే లాస్ట్ కి వెళ్ళిపోండి సార్. లాస్ట్ లో టీజీపీఎస్సీ ప్రకటించిన అఫీషియల్ ఇది కాదు సార్, ఇంకోటి. ఒక్కసారి మీ పర్సన్ అడగండి, నేను పంపించాను. మీరు చెప్పండి, అంటే మన వాళ్ళు ట్రై చేస్తున్నారు, అంతలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది పోటీ పరీక్షలో సపోజ్ భరత్ గారికి 563లో ఫస్ట్ ర్యాంక్ వస్తే భరత్ గారి పేరు, అతని యొక్క సామాజిక వర్గము, అతనికి టాప్ స్కోర్ ఎంత వచ్చింది, ఈ స్కోర్ రావడం వల్ల అతను ఏ జోన్ కి చెందినవాడు, ఏ జోన్ లో పోస్ట్ కొట్టాడు, ప్లస్ అతని మార్కులు, అతని ర్యాంకు ప్రకటించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే పోటీ పరీక్ష. ఇప్పుడు భరత్ గారు డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, అక్కడ కూర్చున్న ప్రత్యూషకి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చిందంటే ప్రత్యూషకి భరత్ గారి మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. భరత్ గారు ఏ సామాజిక వర్గము, భరత్ గారు ఏ జోన్ నుంచి ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారనే తెలుసుకోవాలి. ఇప్పుడు టీజీపీఎస్సీ ఇచ్చిన లిస్టు కనుక మీరు డిస్ప్లే చేస్తే వాళ్ళు సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు, ర్యాంకు ప్రకటించలేదు, మార్కులు ప్రకటించలేదు, పేరు ప్రకటించలేదు, పోస్ట్ ప్రకటించలేరు, సామాజిక వర్గం ప్రకటించలేరు, వాళ్ళు ఏ జోన్ కు చెందిన వాళ్ళు ఏ జోన్ లో పోస్ట్ ఎంపిక అయ్యారో సెలెక్ట్ చేయరు. ఇక్కడే పారదర్శకత అనేది లేదు. అంటే పారదర్శకత లేకుండా ఒక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన గ్రూప్ 1 లాంటి పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ లాంటి పోస్టులు 563 మందిని దాదాపు 14 సంవత్సరాల తర్వాత అత్యంత ప్రతిభావంతులైన 563 మంది జాబితా ప్రకటించేటప్పుడు మిగతా 21,000 మందికి తమకు ఎన్ని మార్కులు వచ్చాయి, తమకన్నా ముందు మార్కులు వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునే హక్కు, పూర్తి హక్కు, బాధ్యత ఉంటుంది. కానీ టీజీపీఎస్సీ ప్రకటించిన లిస్టు చూస్తే మీరు వెబ్సైట్ అది ఒకసారి డిస్ప్లే లో పీడిఎఫ్ లో పెట్టండి. మీ తర్వాత వాళ్ళు మొత్తం కోడ్ భాషలో ప్రకటించారు. హాల్ టికెట్ నెంబరు, ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరు, మెయిన్స్ హాల్ టికెట్ వేరు. వాళ్ళు ప్రకటించిన మెయిన్ హాల్ టికెట్ ఏ సామాజిక వర్గంకి చెందిన వాళ్ళది, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, లోకలా నాన్ లోకలా, వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత, వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ఎంత అనేది ప్రకటించకపోవడం అంటేనే ఇక్కడ ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది. టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీకి విరుద్ధంగా, అకౌంటబిలిటీకి విరుద్ధంగా అర్ధరాత్రి కనీసం మెయిన్స్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు రాసి, అగైన్స్ట్ అనే స్పెల్లింగ్ తప్పు రాసింది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి నేను ప్రకటించింది ఒకసారి మీ పీసీఆర్ వాళ్ళని అడగండి. ఒక్కసారి మీరు డిస్ప్లేలో పెడితే కనీసం డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలు లాంటి ఉన్నత పోస్టులకి రిక్రూట్ చేసే ఏజెన్సీకి మెయిన్స్ స్పెల్లింగ్ రాని వాళ్ళు, అగైనెస్ట్ స్పెల్లింగ్ రాని వాళ్ళు అర్ధరాత్రి హడావుడిగా పెట్టారు. సరే, అది టైపింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. యూపీఎస్సీ గానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ గా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటిస్తారో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించలేదు. వీళ్ళు నిన్న ప్రకటించిన
టీజీపీఎస్సీ ప్రకటించిన 563 మంది వివరాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారు. ఏ విధంగా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే 5% ఓపెన్ మెరిట్ లో ఇవ్వాలి. 5% అంటే 500. భరత్ గారు వినపడుతుందా? వినపడుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, నేను మీకు ఆ వివరాలన్నీ ప్రకటించాను. 563 మందిలో 5% ఓపెన్ మెరిట్ సార్. 5% అంటే 28 టాప్ 28 ర్యాంక్స్ కి వాళ్ళకి పురుషుల మహిళలతో సంబంధం లేదు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో సంబంధం లేదు, వాళ్ళు ఏ కులం వాళ్ళో సంబంధం లేదు, అంటే 5% ఓపెన్ మెరిట్. కానీ నిన్న వాళ్ళు ఇచ్చిన 563 మంది లిస్ట్ లో మేము ఈ గ్రూప్ 1 ఏం చేశారంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని రెండు. ఇప్పుడు మీరు తీశారు సార్, ఇక్కడ కరెక్ట్ గా చూడండి. ఇప్పుడు ఒకసారి జూమ్ చేయండి, జూమ్ చేస్తే ఒకసారి జూమ్ చేయండి సార్. అది జూమ్ చేస్తే వాళ్ళు ప్రకటించిన మెయిన్స్ స్పెల్లింగ్ చూడండి ఒకసారి. మీరు చూడండి మెయిన్ స్పెల్లింగ్ ఏమన్నా చూడండి, మియాన్స్ అని ఉంది. మియాన్స్ మెయిన్ స్పెల్లింగ్. అంటే ఫాస్ట్ గా రాత్రి అర్ధరాత్రి 1-2 hours లో చేశారు కాబట్టి చెక్ చేసుకోలేదట. అది హ్యూమన్ ఎర్రర్ ఎక్కడైనా జరగచ్చు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రకటించిన ఒకసారి లిస్ట్ తీయండి ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్ 1. ఎన్నో పేజీలు ఉంది ఇది? సీరియల్ నెంబర్ 1, హాల్ టికెట్ నెంబరు, వాళ్ళు సెలెక్ట్ అయిన పోస్ట్, వాళ్ళు ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారో ఇచ్చారు. అవును. ఇప్పుడు ఉదాహరణకి పోస్ట్ కూడా సెలెక్ట్ మల్టీ జోన్. ఇక్కడ మీరు అనాలిసిస్ చేస్తే ఆ పలానా హాల్ టికెట్ నెంబర్ చదవండి ఒకసారి. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ చదవండి. 240901030. 1030 అనే హాల్ టికెట్ అనే కోడ్, అది ఏ సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి, అతను మహిళనా పురుషుడా, లేకపోతే అతను వికలాంగుడా, అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, తెలంగాణ వాడా లేకపోతే నాన్ లోకలా, ఏ సామాజిక వర్గానికి చెందినవాడు, అతనికి వచ్చిన మార్కులు ఎన్ని, అతని యొక్క ర్యాంక్ ఎంత, ప్లస్ అతను ఏ జోన్ కి చెందినవాడు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1 అంటేనేమో గతంలో ఉన్న 5th జోన్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ 5th జోన్ ని మల్టీ జోన్ 1 అంటారు. మిగతా 6 జిల్లాలని మల్టీ జోన్ 2 అంటారు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఖమ్మం జిల్లాకు చెందినవాడిని, నా సొంత స్థలము మల్టీ జోన్ 1 చెందితే నేను ఏ జోన్ లో సెలెక్ట్ అవుతున్నా అంటే నన్ను స్టేట్ కేటగిరీ పోస్టులలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఇక్కడే గూడుపుటాని ఉంది సార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ విడుదల చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబరు, పేరు, క్యాస్ట్, మార్కులు, ర్యాంకు, అతని యొక్క రిజర్వేషన్ కేటగిరీ పూర్తి వివరాలు ప్రకటిస్తారు. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ అధికారులు అడగండి, ఎందుకు మీరు అభ్యర్థి యొక్క ర్యాంకు గానీ మార్కులు గానీ ప్రకటించలేరు? ఇప్పుడు మార్కులు బయటకు వచ్చాయి కదా, అప్పుడు ఫస్ట్ ర్యాంకర్ కింద వచ్చిందని అప్పుడు మార్కులు అనౌన్స్ చేశారు కదా. అప్పుడు కాదు సార్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించినప్పుడు యూపీఎస్సీ ఏం స్టాండర్డ్ ప్రకటిస్తుంది అంటే దాదాపు 1000 పోస్టులు ఉంటే ఈ 1000 పోస్టుల్లో ఐఏఎస్ ఎన్ని, ఐపీఎస్ ఎన్ని, ఐఎఫ్ఎస్ ఎన్ని, గ్రూప్ ఏ కేటగిరీ ఎన్ని, గ్రూప్ బి కేటగిరీ ఎన్ని, నాన్ రిజర్వ్డ్ ఎన్ని, ఓపెన్ కేటగిరీ ఎన్ని, ఓపెన్ కేటగిరీలో వికలాంగులు ఎంత, వికలాంగుల్లో కంటి చూపు లేని వాళ్ళు ఎట్లా, పూర్తి వికలాంగులు ఎంత, వికలాంగుల వివరాలు కూడా ఇస్తుంది. ఇక్కడ టీజీపీఎస్సీ కనీసం మార్కులు, టాప్ ర్యాంకర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి, టాప్ ర్యాంకర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంత, టాప్ ర్యాంకర్ స్కోర్ ఎంత వచ్చింది, అతను ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అనే వివరాలు ప్రకటించట్లేదు. ఇదేమన్నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలో భారతదేశంలో కేవలం రాలో పనిచేసే వారి ఉద్యోగుల వివరాలు మాత్రమే బహిర్గతం చేయకూడదు. అంటే ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించింది కాబట్టి గూఢాచారులకు మాత్రమే, గూఢాచారుల యొక్క ఉద్యోగుల వివరాలు ప్రకటించకూడదు. అది మాత్రమే గోప్యత, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వచ్చిన సందర్భంలో, ఇంత వివాదాస్పదమైన సందర్భంలో కూడా ఎందుకు ఇంత గోప్యంగా కోడింగ్ డీకోడ్ చేశారు? ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, డిఎస్పీ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, కమర్షియల్ ట్యాక్స్ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, ఆర్టీఓ పోస్టులు ఎంతమందికి వచ్చాయి, వాళ్ళ మార్కులు ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారు, మహిళలు ఎంత, పురుషులు ఎంత, వికలాంగులు ఎంత, డిజేబుల్డ్ ఎంత శాతం ఉన్నోళ్ళు ప్రకటించట్లేదు అంటేనే ఇక్కడనే టీజీపీఎస్సీ గుడుపుటానుంది. ఇంకొక విషయం, నేను మీకు వాట్సాప్ లో అన్ని వివరాలు ప్రకటిస్తాను. సెంటర్ నెంబర్ 18, 19 నుంచి మీకు ఒకసారి ఆ బ్లూ డయాగ్రామ్స్ తీయండి సార్. ఒకసారి మీకు బ్లూ డయాగ్రామ్స్, మీకు స్టాటిస్టికల్ బార్ తోటి ఒక డయాగ్రామ్స్ పంపించారు. సెలెక్టెడ్ హాల్ టికెట్ నెంబర్స్, బ్లూ డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఉంటాయి మీకు పంపించిన వాట్సాప్ లో. అంటే ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఇది కాదు సార్, డయాగ్రామ్స్, స్టాటిస్టికల్ డయాగ్రామ్స్ ఉంటుంది. అంటే వరుసగా నెంబర్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళ అది కాదు సార్, అది కాదు. ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్టులు సెలెక్ట్ అయ్యారని
మీకు ఇప్పుడు చూడండి, ఫస్ట్ చదవండి. నాకు ఇక్కడ ఫోన్ లో సరే కనపడట్లేదు. ఫస్ట్ చార్ట్ దాని వివరాలు చదవండి. సెంటర్ నెంబర్ ఎంత? అది 18. మీరు మాకు కూడా ఎందుకంటే దానిలో జూమ్ ఉంది, మీరు చెప్పండి పర్లేదు. సెంటర్ నెంబర్ 18 లో 41 మంది సెలెక్ట్ అయ్యారు సార్. సెంటర్ నెంబర్ 19 లో 30 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ సెంటర్ నెంబర్ 18, 19 అనేది కోటి ఉమెన్స్ కాలేజ్, అత్యంత వివాదాస్పదమైన కోటి ఉమెన్స్ కాలేజ్ లో 2 ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి, 18, 19. ఇక్కడ నుంచి 71 మంది సెలెక్ట్ అయ్యారు. దానిలో అత్యధికంగా డిఎస్పీలు ప్లస్ కలెక్టర్లు, మన డిప్యూటీ జాయింట్ మన ఆర్డీఓలు, ఆ డిఎస్పీలు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఆ కోచింగ్ సెంటర్, పలానా కోచింగ్ సెంటర్ లో తీసుకున్న వాళ్ళు ఒకటేసారి అప్లై చేయడమా? హాల్ టికెట్ నెంబర్స్ ఎట్లా ఒకటేసారి అప్లై చేయడం ద్వారా వస్తుందా ఎట్లా? కాదు, ఎగ్జామ్ సెంటర్ నేను అనేది. ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ నెంబర్ ప్రకారమే కదా, రోల్ నెంబర్ ప్రకారం. హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఈ రోల్ నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్ ఎట్లా కేటాయిస్తుంది టీజీపీఎస్సీ? అది పూర్తి వివరాలు మీకు మా అభ్యర్థులు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మిషన్ లెర్నింగ్ ద్వారా, బిగ్ డేటా ఎక్స్పర్ట్స్ ఏ సెంటర్ హాల్ టికెట్లు ఎక్కడ పడ్డాయి తీసి మొత్తం దాదాపు 562 మంది రాసిన ఎగ్జామ్ సెంటర్స్, 26 ఎగ్జామ్ సెంటర్ నుంచి తీశారు. అత్యధికంగా 18, 19, 27, కొన్ని సెంటర్స్ నుంచే ఒక సెంటర్ నుంచి 71 మంది, ఒక సెంటర్ నుంచి 40 మంది, ఒక సెంటర్ నుంచి 21 మంది సెలెక్ట్ అయ్యారు. కొన్ని సెంటర్లలో జీరో ఉంది. మీకు మిగతా చార్ట్లలో కూడా హాల్ టికెట్ నెంబర్లు వరుసగా వచ్చినాయి. 28, 29, 30, 32 అట్లా వచ్చిన వారి వివరాలు అన్ని ఉన్నాయి. మీరు తర్వాత మీరు స్క్రీన్ మీద దాని మీద సపరేట్ గా మీరు డిస్కషన్ పెడితే పూర్తి వివరాలతోటి బిగ్ డేటా అనలిస్టులు, డేటా ఎక్స్పర్ట్స్, డేటా మైనింగ్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు పూర్తి వివరాలు ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే సార్ భరత్ గారు, వీళ్ళు నిన్న ప్రకటించిన దానిలో ఎక్కడ దొరికిపోయారంటే, ఇది ఒక్కసారి వినండి సార్. ఇది 563 టాప్ మార్క్స్ లో టాప్ 5% అంటే 507 వరకు మాత్రమే కట్ ఆఫ్. వీళ్ళు ప్రకటించిన దాని ప్రకారము టాప్ 5% 507 దగ్గర ఆగిపోవాలి. కానీ నాన్ లోకల్ అభ్యర్థులు 3వ ర్యాంక్ వచ్చింది, 20వ ర్యాంక్ వచ్చింది, 34వ ర్యాంక్ వచ్చింది, 92వ ర్యాంక్ వచ్చింది, 97వ ర్యాంక్ వచ్చింది, 267, 272, 599. వీళ్ళందరూ కూడా ఈ 5% వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకూడదు. ఎవరైతే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కాకుండా అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వీళ్ళు గతంలో మెయిన్స్ రిజల్ట్ ఇచ్చినప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో టీజీపీఎస్సీ వాళ్ళు 9వ నెంబర్ కేటగిరీ ఇచ్చారు. 9వ నెంబర్ మల్టీ జోన్ కింద. మల్టీ జోన్ 9 అంటే తెలంగాణ ప్రాంతానికి చెందని వారు అని అర్థం. వాళ్ళు ఏ ప్రాంతం వారైనా గ్రూప్ 1 అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు. అలాంటిది రాష్ట్రపతి ఉత్తర్వులోకి విరుద్ధంగా 9వ నెంబర్ మల్టీ జోన్ కి చెందిన వాళ్ళు, సార్ భరత్ గారు చెప్పండి, 9వ జోన్ కి చెందిన వాళ్ళు 8 మంది వివరాలు, పూర్తి వివరాలు మీకు ఇస్తాను నేను. మళ్ళీ డిస్కషన్ అయిపోయినాక మీకు పంపిస్తాను. ఆ 8 మంది రిజర్వేషన్, కొంతమంది బీసీబీ రిజర్వేషన్ ఇచ్చారు, కొంతమంది ఎస్సీ మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు, కొంతమంది ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. అంటే నాన్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా? రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అసలు నాన్ లోకల్ అనేది లేదు సార్. నాన్ లోకల్ అనేది రాంగ్ వర్డ్. 5% ఓపెన్ మెరిట్. దానికి కులంతో గానీ గ్రూప్ 1 లో 5% కాదనుకుంటా. గ్రూప్ 1 లో ఓపెన్ మెరిట్ 20%, 30% కదా? కాదు సార్ మీకు ఆ జీవో డిఎస్సీ లో 5% కానీ గ్రూప్ 1 లో కూడా 5%. కాదు సార్ భరత్ గారు, నా దగ్గర జీవో ఉంది, మీకు జీవో కూడా పంపిస్తాను. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95% లోకల్. పేరా నెంబర్ 8 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో GOMS 124 ప్రకారము గ్రూప్ 1 లో 95% మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 తెలంగాణకు చెందిన వాళ్ళు 5% ఎవరైనా. అలాంటి 5% లో ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, మహిళల రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళ మార్కుల వివరాలు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు, వాళ్ళు రాసిన సెంటర్స్, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఆదోనికి చెందిన అబ్బాయి పేరు వివరాలు చెప్పడం బాగోదు. 3వ ర్యాంక్ వచ్చింది. టీజీపీఎస్సీని మేము సంప్రదిస్తే లేదు అది మన ఎవరంటే ఏమని చెప్పారంటే వికలాంగుల కోటా మీరు తప్పు అర్థం చేసుకున్నారు అన్నారు. కానీ ఈ 5% కోటాలో వికలాంగుల కోటా ఎవరు లేరండి. మాకు 3వ నెంబర్ ర్యాంక్ తో మేము క్రాస్ వెరిఫై చేశాము. ఇది ఓపెన్ గా నిరుద్యోగులు టీజీపీఎస్ కి సవాల్ విసురుతున్నారు. అదే విధంగా ఒకే సెంటర్ లో 71 మందికి రావడము. కోటి ఉమెన్స్ కాలేజీలో 71 మంది సెలెక్ట్ అయ్యారు 18, 19 సెంటర్ నుంచి. యూపీఎస్సీ ఇచ్చినట్టు ఎందుకు మీరు క్యాండిడేట్ యొక్క పేరు, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క క్యాస్ట్, క్యాండిడేట్ యొక్క రిజర్వేషన్, క్యాండిడేట్ మహిళనా పురుషుల, క్యాండిడేట్ యొక్క మార్క్స్, క్యాండిడేట్ యొక్క
స్కోర్ ఎందుకు ప్రకటించట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు ప్రకటించింది కోడ్ లాంగ్వేజ్ లో ప్రకటించారు. పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. నిన్న అర్ధరాత్రి ప్రకటించిన ఈ రిజల్ట్ మీద కూడా కోర్టుకు వెళ్తే టీజీపీఎస్సీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. టీజీపీఎస్సీ అనే సంస్థకి ఒక పరీక్ష నిర్వహించడం చేత కాదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 14 తప్పులు ఇచ్చారు. గ్రూప్ 4 లో 27 పరీక్షలు క్వశ్చన్స్ తప్పించారు. టీజీపీఎస్సీ అనే దానికి 14 సంవత్సరాల సమయం తర్వాత కూడా గ్రూప్ 1 అనే పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేక 3 సార్లు ఫెయిల్ అయ్యారు. జనార్దన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ చేసి ఆయన పారిపోయారు, తప్పించుకున్నారు. అదే విధంగా టీజీపీఎస్సీ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు పేపర్లు బఠానీలు పుట్లాలు అమ్మినట్టు జిరాక్స్ షాప్ లో అమ్మిర్రు. బయోమెట్రిక్ విధానం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ విధంగా అయింది. ఒక గ్రూప్ 1 పరీక్ష మీద ఇంత వివాదాస్పదమైన తర్వాత కూడా కనీసం రిజల్ట్ విడుదల చేసే సమయంలో మెయిన్స్ స్పెల్లింగ్ ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా వాళ్ళు బాధ్యత రహితంగా కొట్టిరంటే ఒక అన్నం మెతుకు పట్టుకుంటే చాలు. ఇదేమి ఎల్కేజీ రిపోర్ట్ కాదు, స్కూల్ రిపోర్ట్ కాదు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ఉన్నత పోస్టులు వీళ్ళు 8 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. అలాంటి దగ్గర ఇంత బాధ్యత రహితంగా ప్రకటించారంటే మాకు ఖచ్చితంగా నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న టాప్ లెవెల్ నాయకులు జ్యుడిషియరీ వ్యవస్థని మేనేజ్ చేసి మనం అట్లా లీడర్ విఠల్ గారు అట్లా ఈ విధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. విఠల్ గారు ఎటువంటి నైతిక అర్హత లేదు, జవాబుదారీతనం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ ఈ పాపాలు చేసిన వాళ్ళందరికీ విఠల్ గారు అట్లా పంపించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సరే విఠల్ గారు అట్లా మనం అనకూడదు. ఆ వర్డ్ జ్యుడిషియరీ మేనేజ్మెంట్ అది తప్పు. అట్లా ఎందుకంటే ఎవరో మేనేజ్ చేస్తే వింటున్నారా అంటే మన దగ్గర నేనేమంటా అంటే మీరు అంత బాగానే ఉంది కానీ లాస్ట్ లో మాట్లాడిన మాటల మీద నాకు ఆబ్జెక్షన్ ఉంది. జ్యుడిషియరీ మేనేజ్మెంట్ ఉన్న స్థాయిలో వ్యక్తులు అన్న. హలో సార్, వినపడుతుందా? వినబడుతుంది. మీరు లాస్ట్ లో మాట్లాడిన మాటల్ని మీద నాకు ఆబ్జెక్షన్ ఉంది. జ్యుడిషియరీని మేనేజ్ చేస్తున్నారు పెద్ద స్థాయిలో వ్యక్తులు అన్న దాని మీద నేను ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మనం అట్లా ఎటువంటి ఎవిడెన్స్ లేనిది అది అనకూడదు. అట్లా అటువంటి ఎవిడెన్స్ లేని అటువంటి మాటలు మాట్లాడకూడదని విఠల్ గారు ఉన్నారా లైన్ లో?